ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో అభివృద్ధి పనులైతే దూసుకెళ్తున్నాయని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో సూపర్ సిక్స్ కానివ్వండి, లేకపోతే ఉచిత బస్ కానివ్వండి, పింఛన్లు కానివ్వండి, ఇలా ఎన్నో పనులైతే ముందుకు సాగుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఏపీకి సంబంధించిన పెట్టుబడుల విషయంలో కూడా ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే గనక మొన్న రీసెంట్ గా సింగపూర్ పర్యటన కూడా ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అండ్ నారాయణ గారు కూడా 26 సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు. సో ఈ క్రమంలోనే గత ఏడాది నుంచి చూసుకుంటే గనక సుమారు 9.3 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిని అయితే ఏపీ అయితే ఆకర్షించిందని చెప్పొచ్చు. అలాంటిది మొన్న చూసుకుంటే గనక సుమారు 340 ఎంఓఈల పైన అయితే సిగ్నేచర్ చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఏపీకి 25 లక్షల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని చెప్పచ్చు. అలాంటిది అంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే గనక ఏపీ బ్రాండ్ ఇమేజ్ ని వైసీపీ అయితే నాశనం చేసిందని చెప్పొచ్చు. సో అది మళ్ళీ ఏ విధంగా అభివృద్ధి అవుతుంది, ఏ విధంగా ఏపీ బ్రాండ్ ఇమేజ్ ని చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేస్తారనే విషయంపై అయితే సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో పెట్టుబడులు కానివ్వండి, ఏపీ బ్రాండ్ ఇమేజ్ కానివ్వండి, ఇలాంటి విషయాలు కూడా ఇవన్నీ ఇప్పుడు ఒక సంచలనంగా మారాయి. సో ఈ నేపథ్యంలోనే సుమారు 9.34 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిని అయితే ఇప్పుడు ఏపీ అయితే ఆకర్షిస్తుంది. అండ్ అలాగే ఇంటెలిజెన్స్ కానివ్వండి, అండ్ అలాగే ఐటీ కానివ్వండి, ఇలాంటి ఎన్నో రంగాలకు కూడా పెట్టుబడులు పెట్టేందుకైతే సిద్ధంగా అయిందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి టీజీ భరత్ కూడా కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అంటే గత ప్రభుత్వం చూసుకుంటే గనక ఏపీ బ్రాండ్ ఇమేజ్ ని నాశనం చేయాలని చూసింది. అలాంటిది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఒక విశ్వాసం వచ్చిందని చెప్పొచ్చు. సో సుమారు ఏడాదిలోనే 10 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు కూడా సిద్ధమయ్యాయని చెప్పొచ్చు. సో అంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే గనక 4 నుంచి 5 లక్షల పెట్టుబడులు పెట్టేందుకే వైసీపీ ప్రభుత్వం కింద మీద పడింది. అలాంటిది ఇప్పుడు చూసుకుంటే గనక సుమారు 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు కూడా సిద్ధమైంది. అలాంటిది 20 లక్షల మందికి ఉద్యోగావకాశాలు ఇచ్చేందుకు కూడా సిద్ధమైందని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో చూసుకుంటే గనక ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక్క క్షణం కూడా విశ్రాంతి లేకుండా అభివృద్ధి పరంగా ఎంతో పని చేస్తున్నారు, కష్టపడుతున్నారు అంటూ కూడా టీజీ భరత్ అయితే పేర్కొన్నారు. సో ఈ నేపథ్యంలోనే అంటే రేపే ఎన్నికలు ఉన్నట్టు, రేపే మేము గెలుస్తామన్నట్టు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అలాంటిది ఏమి చేసినా కూడా మళ్ళీ 20 సంవత్సరాల వరకు చంద్రబాబు నాయుడు గారే అధికారంలో ఉంటారు, టీడీపీ ప్రభుత్వమే ఉంటుందంటూ కూడా తేల్చి చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడు ఏపీలో పారిశ్రామిక పరంగా చూసుకుంటే గనక ఏపీ గనక ఒక అగ్రగామిగా నిలుస్తుందని చెప్పొచ్చు. సో ఒకవేళ పెట్టుబడులు అయితే సాకారం అవుతే మొత్తం దేశంలోనే ఏపీ ఒక బ్రాండ్ ఇమేజ్ కానివ్వండి, ఏపీ యొక్క పేరు ప్రఖ్యాతలు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నట్టు తెలుస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే అంటే ఏపీలో చూసుకుంటే సుమారు 6 నెలల్లో సుమారు 50 ఐటీ కంపెనీలు కూడా పెట్టుబడి రంగం వచ్చేందుకు ఏపీకి అయితే సన్నాహాలు చేస్తుంది. అలాంటిది ఎన్నో ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని చెప్పొచ్చు. అంటే ఒక ఏపీని చూసుకుంటే, అమరావతిని చూసుకుంటే అన్ని జిల్లాల ఒక పనులు సహకారం చేసి ఒక జిల్లాగా మేము తీర్చిదిద్దుతామని అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అలాంటిది టెక్ వ్యాలీని కూడా ప్రారంభించారు. టెక్ వ్యాలీకి సంబంధించి ఎన్నో సంస్థలు కూడా ఇక్కడ ముందుకు వచ్చాయని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో పెట్టుబడులకు సంబంధించి ఇప్పుడు మొన్న చూసుకుంటే కనుక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు మొన్న సింగపూర్ పర్యటన కానివ్వండి, అలాంటిది పెట్టుబడులకు సంబంధించిన ఒకసారి డీటెయిల్స్ ఏంటో పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో ఇక్కడ మనం చూడొచ్చు, చంద్రబాబు లోకేష్ నాయకత్వంలో పెట్టుబడులు అండ్ అలాగే ఆవిష్కరణ పరిశ్రమల అభివృద్ధికి దూసుకెళ్తున్న రాష్ట్రం. సో ఆంధ్రప్రదేశ్ పారిశ్రమల రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా మారుతుంది. గత 12 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆకర్షించిన పెట్టుబడుల విలువ 9.34 లక్షల కోట్లకు చేరింది. ఇది గత ప్రభుత్వమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో 2019 నుండి 2024 మధ్య కాలంలో ఇచ్చిన పెట్టుబడుల హామీల కంటే చాలా ఎక్కువ. సో ఈ సంవత్సరం చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం వివిధ పరిశ్రమల విభాగాల్లో 340కు పైగా ఒప్పందాలకు సంతకం చేసింది. సో వీటి ద్వారా 25 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టించినట్టు అంచనా. సో ముఖ్యంగా ఎలక్ట్రానిక్, పునరాత్మక శక్తి, సెమీ కండక్టర్లు, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విద్య, డిజిటల్ స్కిల్స్ మరియు అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో భారీగా పెట్టుబడులు అయితే వస్తున్నాయి. సో మరి సింగపూర్ పర్యటనలో ఒప్పందాలు చూసుకుంటే గనక సింగపూర్ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు ఐటీ మంత్రి నారా లోకేష్ 2.45 లక్షల కోట్ల పెట్టుబడుల
హామీలు సేకరించారు. సో ఈ సమావేశాలు ప్రధానంగా క్లీన్ మ్యానుఫ్యాక్చరింగ్, క్లౌడ్ సేవలు, పరిశోధన భాగస్వామ్యులపై దృష్టి సారించాయి. ఇకపై జపాన్, జర్మనీ, అమెరికాల పర్యటనలతో నేరుగా పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ముఖ్యమైన పెట్టుబడుల ప్రణాళికలు చూసుకుంటే గనక టాటా పవర్ పునరాత్మక శక్తి లిమిటెడ్ అంటే 7.45 లక్షల కోట్ల పెట్టుబడి అండ్ అలాగే 7 గిగావాట్ సామర్థ్యం కలిగిన పునరాత్మక విద్యుత్ ప్రాజెక్ట్. సో అలాంటిది గూగుల్ డేటా సెంటర్ 50,000 కోట్ల పెట్టుబడి అండ్ ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ అవుతుందని అంచనా. మైక్రోసాఫ్ట్, ఎన్విఐడిఏ, టీసీఎస్, కాగ్నిసెంట్, లారస్ ల్యాబ్స్, లుల్లు గ్రూప్స్, సిఫై, ఏఎన్ఎస్ఆర్ వంటి సంస్థలు భారీగా పెట్టుబడులు చేస్తూ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారు. సో మరి ఈ నేపథ్యంలోనే సాంకేతిక విద్యలో పెద్ద ఎత్తున మార్పులు అంటే లీప్ ప్రోగ్రామ్ ద్వారా ఏఐ ఆధారిత విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. మైక్రోసాఫ్ట్ ఒప్పందం ద్వారా 2 లక్షల మందికి యువత ట్రైనింగ్ ఇచ్చింది. సో ఎన్విఐడిఏ ఏఐ యూనివర్సిటీ అమరావతిలో స్థాపన అండ్ అలాగే స్కిండర్ ఎలక్ట్రిక్ 20 టెక్నాలజీ ల్యాబ్స్ ఏర్పాటు. ఆర్స్లర్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ 1,47,122 కోట్లతో ఆంకాపల్లి వద్ద తీర ప్రాంత ఉక్కు పరిశ్రమ 1,00,000 ఉద్యోగాలని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా జిల్లా వారీగా పెట్టుబడులను సముచితంగా పంపిణీ చేస్తూ పట్టణాలు, అర్ధ పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల వరకు అభివృద్ధిని చేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఫలితాలు ఇచ్చే టెక్నాలజీ ఆధారిత ప్రాజెక్టులకే ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. సో మరి ఇదంతా చూస్తే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో రాష్ట్రంలో మళ్లీ పరిశ్రమల సాంకేతిక కేంద్రంగా మారుతుందని స్పష్టంగా తెలుస్తుంది. సో పెట్టుబడులు, ఉద్యోగాలు, విద్య, పరిశ్రమ అభివృద్ధి అన్ని రంగాల్లో సమతుల్యమైన పురోగతి కనబడుతుంది. సో మరి వికాసమే లక్ష్యం, సమాన అభివృద్ధి మార్గం అనే తత్వంతో ఆంధ్రప్రదేశ్ శీఘ్రంగా దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. సో అలాంటిది ఏపీ చూసుకుంటే కనుక పెట్టుబడుల విషయంలో అండ్ అలాగే పారిశ్రామిక విషయంలోనే ఒక అగ్రగామిగా నిలుస్తుందని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే మొత్తం మీద 9.34 లక్షల కోట్ల రూపాయలను ఇప్పటి వరకు ఏడాదిలో చూసుకుంటే ఏపీ అయితే ఆకర్షించిందని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలోనే సుమారు 340 MOUలకు పైగా అయితే సంతకం చేశారు. అలాంటిది సంతకం చేసిన తర్వాత 25 లక్షలకు పైగా ఉద్యోగులకైతే ఉద్యోగ అవకాశాలు రానున్నట్టు తెలిసినాయి. అలాంటిది దేశంలోనే ఏపీ ఒక బ్రాండ్ అంబాసిడర్ గా, ఏపీ ఒక పారిశ్రామిక అగ్రగామిగా నిలుస్తుందని చెప్పొచ్చు. సో మరి ఐటీ కానివ్వండి, లేకపోతే పారిశ్రామిక సంబంధించి ఇలాంటివి కానివ్వండి అండ్ అలాగే సూపర్ 6 పథకాలు లేకపోతే ఇంకేదా హామీలు కానివ్వండి, ఇలాంటివి కూటమి ప్రభుత్వంలో చూసుకుంటే ఎన్నో పనులు అయితే అభివృద్ధి పరంగా అయితే సాగుతున్నాయని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు చూసుకుంటే కనుక ఏపీ టోటల్ దేశంలోనే నంబర్ 1 గా నిలుస్తుంది అన్నట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో అలాంటి పెట్టుబడులు వచ్చాక ఎలాంటి మార్పులు చేర్పులు జరుగుతాయో ఒకసారి వేచి చూడాల్సిందే.